తల్లులారా, ఏవైనా ముఖ్యమైన ఎగ్జామ్స్ మీ పిల్లలు రాయటానికి వెళ్ళేటప్పుడు నా చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఓ ఉన్నతమైన ఉద్యోగం కొరకు పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే ఆ దినం ఉపవాసాన్ని చాటించుకొని ఇంట్లో ఉండి ఉపవసించి ప్రార్థన చేయండి. మీరు ఎక్కడుండి చేసే ప్రార్థన అక్కడ బిడ్డ జీవితంలో దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. నేనంట, మీ అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు, ఇంటర్వ్యూ హాలుకు నువ్వు వెళ్ళలేవు, నీ ప్రార్థన వెళ్ళగలుగుతుంది అక్కడికి, నీ విజ్ఞాపన వెళ్ళగలుగుతుంది అక్కడికి. నువ్వు చేసే మొర వెళ్ళలేని స్థలం అంటూ ఏది ఉండదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అన్నయ్య ఇవన్నీ చేశాను అన్నయ్య, మరి నాకెందుకు జయం రాలా? నేను చేశానన్నా, ఓ రకంగా కొన్ని విషయాల్లో విసిగిపోయానన్నా. మనం ఎంత ప్రార్థన చేసినా సైతాన్ గాడు కొన్నిసార్లు అడ్డుకుంటాడు. కొంతకాలమే అడ్డుకుంటాడు కానీ ఎల్లకాలం అడ్డుకోడు. నీవు పిల్లవగా నేనున్నానని ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. తండ్రి అని మొరపెట్టగా ఏవి నా కుమారుడు అని జవాబిచ్చేవాడు. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుని దగ్గర నుంచి జవాబు బయలుదేరింది. బట్ ఆ జవాబు నీ దగ్గరికి రాకుండా దుష్టుడు కొంతకాలం అడ్డుకుంటాడు. అడ్డుకున్నాడని నీ ప్రార్థన ఆపొద్దు. అడ్డుకున్నాడని విసుగు చెందక నువ్వు ప్రార్థన చేయి. దేని కొరకు వెతుకుతున్నావో అది నీ వాకిడి దగ్గర నిలవబడేటట్లుగా దేవుడు కృప చూపించును గాక.